ఇప్పుడు మనము స్విచ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ స్విచ్ స్టేట్మెంట్? ఓకే. సో స్విచ్ స్టేట్మెంట్‌లో ఎలా చేయొచ్చు? దాన్ని ఎలాగా యూజ్ చేయొచ్చు? స్టేట్మెంట్స్‌లో నెక్స్ట్ పాయింట్ ఏంటండి? స్విచ్ స్టేట్మెంట్స్. వీటిని ఎలాగ మనం వాడుకుంటాం? సో ఇక్కడ మనము కొద్దిగా ముందు ఇఫ్ ఎల్స్‌కి వెళ్తే స్టేట్మెంట్స్ లోపల ఈ కండిషన్‌ని బేస్ చేసుకొని, అంటే ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని ఒక బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేయడమా? లేదా వేరే బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేయడమా? అనేది ఇఫ్ ఎల్స్‌లో మనం చేసుకుంటూ వచ్చాం. అలాంటప్పుడు అలాగే ఇప్పుడు ఒక వేరియబుల్‌లో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని, అంటే ఆ వేరియబుల్‌లో 1 అనే వాల్యూ ఉంటే ఒక పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్, 2 అనే వాల్యూ ఉంటే ఇంకొక బ్లాక్ ఆఫ్ కోడ్, 3 అనే వాల్యూ ఉంటే ఇంకొక బ్లాక్ ఆఫ్ కోడ్, ఎక్స్ అనే స్ట్రింగ్ మనకు పాస్ అయితే ఇంకొక బ్లాక్ ఆఫ్ కోడ్. అసలు ఏది మనము ఇచ్చిన ఇన్‌పుట్‌లో ఏది మ్యాచ్ కాకపోతే ఇంకొక బ్లాక్ ఆఫ్ కోడ్. అలాగా మనము మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చనమాట. దాన్నే స్విచ్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో, ఇక్కడ ఒకసారి ఈ డెఫినిషన్ చదవండి. An if statement causes a branch in the flow of program execution, and it can use the else if idiom to perform a multi-way branch. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ చెప్పింది మనకి ఏమీ అర్థం కాకపోవచ్చు. కానీ మళ్ళీ మనము ఎగ్జాంపుల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికొద్దాం. ఓకే. This is not the best solution, however, when all the branches depend on a value of the same expression. In this case, it is wasteful to repeatedly evaluate that expression in multiple if-else statements. The switch statements handles exactly this situation. ఓకే. సో, అసలిక్కడ ఏం జరిగింది? ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. HTML బాడీ స్క్రిప్ట్ వేర్ I ఈస్ ఈక్వల్ టు PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. సో, ఇప్పుడు నేను ఐ అని కాదు, ఏదైనా వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకోండి. ఇప్పుడు నేను ప్రాంప్ట్‌లో నేను ఏ అని ఇచ్చాననుకోండి. ఏ అనే వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఎక్స్‌లోకొస్తుంది. అంటే ఎక్స్‌లోకి ఏ ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ వర్క్ జరగాలి. ఎక్స్‌లోకి బి ఉన్నప్పుడు ఇంకొక పర్టిక్యులర్ వర్క్ జరగాలి. ఎక్స్‌లోకి సి ఉన్నప్పుడు ఇంకొక పర్టిక్యులర్ వర్క్ జరగాలి అని రాయాలనుకోండి. ఎలా రాస్తాం? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఓకే. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గివెన్ ఇన్పుట్ ఈజ్ ఏ. సారీ, ఇన్పుట్ ఈజ్ ఏ అని రాసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏ కాకుండా బి అయితే వేరే ఇఫ్ మళ్ళీ ఇంకొక లోపల రాయాలి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అయితే మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గివెన్ ఇన్పుట్ ఈజ్ బి అని. సపోజ్ ఇది కాకుండా బి కాకుండా, అంటే ఏ కాకుండా బి కూడా కాకుండా అయితే ఎల్స్ మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాయాలి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అయితే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గివెన్ ఇన్పుట్, ఏదో మీరు గివెన్ ఇన్పుట్ ఈజ్ ఇలా ఏదో పెట్టుకుంది సి అంతే. ఎక్స్ ఓకే. సారీ, ఇక్కడ ఏబిసిలు మనం డిఫైన్ చేయలేదు. ఊరికే ఇలా రాస్తున్నాను. ఓకే. సో మీరు డిపెండ్స్ అపాన్ ద వాల్యూ యూ హావ్ టు గివ్ లైక్ దిస్. ప్రతిసారి మీరు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ రాసుకుంటూ పోవాలి. కానీ నేను స్విచ్ కేస్ యూజ్ చేసుకుంటే, స్విచ్ అనే కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే దీన్నే మనం ఈజీగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? స్విచ్ ఆఫ్ అని పెట్టుకొని ఇక్కడ ఒక వేరియబుల్ ఇస్తామన్నమాట ఎక్స్.
దీని తర్వాత ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఇది ఇక్కడ దీని లోపల కాంపౌండ్ స్టేట్మెంట్స్ రాసుకుంటాము. ఇక్కడ కేస్ అని ఒకటి యూజ్ చేస్తాం, కీవర్డ్ కేస్ ఏ. అయితే ఏం చేయాలి? console.log of you gave it ఏ అని పెట్టండి ఊరికే. ఇది కేస్ ఏకి సంబంధించింది. దీని తర్వాత బ్రేక్ అనేది కూడా అప్లై చేయాలి. ఇదే రకంగా మనము మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ ని రాసుకోవచ్చు. ఒకవేళ బి అయితే యు గేవ్ ఇట్ బి, సి అయితే యు గేవ్ ఇట్ సి, డి అయితే యు గేవ్ ఇట్ డి. ఇంతే. సో ఇప్పుడు మీరు 4 ఆప్షన్స్ వరకు తీసుకోవాలి అంటే ఇక్కడైతే ఇంకొక ఇఫ్ ఎల్స్ పెట్టుకుని ఎల్స్ మళ్ళీ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అయితే console.log of ఏదో సంథింగ్ ఇట్లా రాసుకోవాల్సి వచ్చేది. అంటే ఇంకా మీరు నెస్టెడ్ తోటి వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది చూడండి, కండిషన్ చెకింగ్ అనేది ఒకటేసారి చేసుకుంటాం. అంటే ఎక్స్ లో ఉన్న వాల్యూ కండిషనల్ చెక్ అని కాదు, ఇక్కడ గ్రేటర్ దాన్లు లెస్ దాన్లు అప్లై అవ్వవు. కేసులో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఏం పెట్టలేరు మీరు. కానీ ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని బేస్ చేసుకుని ఏ పర్టికులర్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయాలో ఆ పర్టికులర్ బ్లాక్ని ఒక కేస్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఈ కేసు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ పర్టికులర్ కేస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్స్లో వాల్యూ ఏ వస్తే ఈ పర్టికులర్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్లో కనుక మీకు బి అనే వాల్యూ ఇస్తే ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, సి వాల్యూ ఇస్తే ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది, డి అనే వాల్యూ ఇస్తే ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాగా మనము రకరకాల కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ని తీసేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇదే పనిని చేయడానికి చాలా కష్టపడాలన్న విషయం అర్థమైంది. ఇప్పుడు తీసేసి నేను డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏ అని ఇస్తున్నాను ఇన్పుట్. ఏ అని ఇవ్వగానే ఓకే క్లిక్ చేస్తే యూ గేవ్ ఇట్ ఏ అని వచ్చింది. అదే ఇప్పుడు డి ఇచ్చాను అనుకోండి, యూ గేవ్ ఇట్ డి అంటే డైరెక్ట్గా ఈ కేసుకి వెళ్ళిపోతుంది. ఈ 3 కేసులు చెక్ కూడా చేసుకోవట్లేదు, డైరెక్ట్గా ఈ కేసులోకి మనకి వెళ్ళిపోయింది. అదే నేను ఇప్పుడు బి ఇచ్చాను అనుకోండి, దెన్ ఇట్ గోస్ టు యూ గేవ్ ఇట్ బి. సో ఇక్కడ స్విచ్ లోపల ఏ వాల్యూ అయితే, ఈ స్విచ్ లోపల మన కండిషన్లో ఏ వాల్యూ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ బేస్ చేసుకుని మనకి ఆ పర్టికులర్ కేస్కి మనం వెళ్ళిపోతాం. ఈ వేరియబుల్లో కనుక మనకి ఏ ఉంటే ఆ కేస్ ఏలోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు మీరు క్యాపిటల్ ఏ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ కేసు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు? ఇక్కడ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు కదా, కేస్ ఏ అని అన్నాం అంటే ఇది ఓన్లీ లోవర్ కేస్ ఏ, అంతేగాని క్యాపిటల్ ఏకిది ఏ ఒక్క కేసు కూడా మ్యాచ్ అవ్వలేదు, ఏ ఒక్క కేసు కూడా మ్యాచ్ అవ్వలేదు అట్లా. సో ఇప్పుడు సింటాక్స్ మీద గ్రిప్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఎలా తెచ్చుకుంటాము అని అంటే నేను మొత్తం కిందకి రాసేస్తాను, ఇదంతా కింద పెట్టేస్తాను, సేమ్ కోడ్ మళ్ళీ రాస్తుంది. ఒక ప్రాంప్ట్ బాక్స్ లో ఇచ్చిన ఇన్పుట్ ని ఎక్స్ లోకి తీసుకున్నాను. తర్వాత ఈ స్విచ్ కేసెస్ ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తాం. ద కీవర్డ్ ఈస్ SWITCH స్విచ్. ఇమ్మీడియట్ గా ఇఫ్ లో రాసినట్టే 2 బ్రాకెట్స్ పెట్టుకోవడం. దీంట్లో మనము కండిషనల్ వేరియబుల్ అనేది మనం ఏదైతే ఇచ్చామో దాన్ని అక్కడ పెట్టుకుంటాం. దీని తర్వాత మన కేస్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని రాసుకోవడానికి, కేస్ ఆఫ్ బ్లాక్స్ ని రాసుకోవడానికి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ స్విచ్ కి ఇమీడియట్ గా పెట్టండి. దీంట్లో మనం డిఫరెంట్ కేసెస్ ని రాసుకుంటాం. సో ఫస్ట్ కేస్ రాయడానికి CASE కేస్ అనే కీవర్డ్ యూస్ చేసి CASE కేస్ యూస్ చేసి కేస్ ఎక్స్ లో ఇచ్చిన
ఇన్పుట్‌ని బట్టి. సరే నా దగ్గర చాలా ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి. అది వేరే ఇష్యూ. దాన్ని ఎలా చేయాలని తర్వాత చూపిస్తాను. అంటే ఇచ్చిన ఇన్పుట్‌లు మనకి ఏ టు జెడ్ ఏదన్నా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి అనంటే అది వేరే. ముందు మనకి సెట్ ఆఫ్ ఆప్షన్సే ఉంటాయని అనుకున్నప్పుడు సెట్ ఆఫ్ ఇన్పుట్సే ఉంటాయని అనుకున్నప్పుడు దీన్ని మనం యూజ్ చేయాల్సుంటుంది. ఓకే. సో, కేస్ ఏ కేస్? కేస్ స్పేస్ ఇచ్చి ఆ ఇన్పుట్‌ని మీరు కంపేర్ చేయాలి కదా! ఎక్స్‌లో ఏమున్నప్పుడు అనే ఇన్పుట్‌ని ఇక్కడ మీరు పెట్టాల్సుంటది. ఎక్స్‌లో ఏ ఉన్నప్పుడు అన్నట్టు పెట్టాలి. సో, థిస్ వాల్యూ ఇక్కడ మీరు కేస్ తర్వాత స్పేస్ ఇచ్చి ఏదైతే మీరు ఇచ్చారో, ఆ వాల్యూ అనేది ఇక్కడ ఎక్స్ తోటి కంపేర్ అవుతుంది. ఓకే. ఇక్కడ నేను ఎక్స్ తోటి కంపేర్ చేయడానికి స్ట్రింగ్‌గా ఇచ్చాను నేను. ఎక్స్ తోటి కంపేర్ చేయడానికి స్ట్రింగ్‌గా ఇచ్చాను నేను. కొంతమంది ఇక్కడ డైరెక్ట్‌గా ఏ అని ఇస్తారు. ఏ అనంటే ఇక్కడ వితౌట్ కోట్స్ మనం ఏ అని ఇచ్చినప్పుడు ఏ విల్ బి కన్సిడర్డ్ యాస్ ఎ వేరియబుల్. సో, మీరు ఎట్లాగైనా సరే కోట్స్‌లో పెట్టాల్సుంటుంది. ఏ ఈస్ ఎ వేరియబుల్. ఏ కోలన్ అని చెప్పేసి మనం ఏ తర్వాత ఆ పర్టిక్యులర్ కంపారిజన్ స్ట్రింగ్ తర్వాత మీరు కోలన్ అని పెట్టుకొని బ్రేక్ కూడా ఇమ్మీడియేట్‌గా రాసేసేయండి. బ్రేక్ తర్వాత కూడా సెమీకోలన్ ఇవ్వాలి. సో, ఈ కేస్‌కి, బ్రేక్‌కి మధ్యలో మీ ఇష్టం అండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఎ ఆహ్, ఫస్ట్ లెటర్ ఆఫ్ ఏ, ఫస్ట్ లెటర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఆ! తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ లైక్ ఏ బికాజ్ ఇట్స్ యాపిల్. మీ ఇష్టం. తర్వాత మీరింకా వేరియబుల్ ఏమైనా డిక్లేర్ చేసుకుంటే వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 100 కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏందో ఏమో కామా హెచ్. మీరు ఏ కోడ్ అన్నా రాసుకోండి. ఇదంతా ఒక బ్లాక్‌గా కన్సిడర్ అవుతుంది. ఈ కేస్‌కి, ఈ బ్రేక్‌కి మధ్యలో రాసిందంతా ఒక బ్లాక్. ఈ బ్లాక్ మొత్తం ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏ ఎక్స్ అని లోపల అంటే అదే ప్రాంప్ట్ లోపల ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక బ్లాక్ రాసింది. కేస్ డబ్ల్యూ అంటే డైరెక్ట్‌గా డబ్ల్యూ ఇవ్వలేము కదా! కోట్స్ ఇచ్చుకొని. బ్రేక్ ఎందుకు పెట్టాలో చెప్తాను. మీరు అదేంది బ్రేక్ ఎందుకు చెప్పట్లేదని కంగారు పడిపోకండి. నేను చెప్పినోడిని అది నేను చెప్పనా? కాసేపు ఆగండి. తర్వాత ఐ లైక్ బి బికాజ్ బి ఈజ్ బ్యాటింగ్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బిర్యానీ స్టార్ట్స్ విత్ బి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇంకా ఇంకేం లేదా? అయిపోయిందా? ఆ! బైక్ ఈజ్ ఆల్సో ఏ బి వర్డ్. సంథింగ్ ఏదో సోది నేనేదో రాస్తున్నా. ఓకే. సో, ఈ రకంగా మనము మల్టిపుల్ స్టేట్మెంట్స్‌ని రాసుకొని మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను అవుట్‌పుట్ చూపిస్తాను చూడండి. నేనిక్కడ డబ్ల్యూ అని ఇచ్చాననుకోండి. ఏమి అవుట్‌పుట్ వస్తుంది నాకు? ఐ లైక్ బి బికాజ్ బి ఈజ్ బ్యాడ్. సరే డబ్ల్యూ ఇచ్చారు, బి అంటున్నారు. అరే భాయ్! మీరు ఏది మ్యాచ్ అయిందో ఆ పర్టిక్యులర్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇప్పుడు సార్ లోపలంతా బికి సంబంధించింది ఉంది కదా! మరి మీరు బి ఇచ్చినప్పుడు కదా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే. కానీ నేను కావాలనే ఇక్కడ కేస్‌కి ఈ కంపారిజన్‌లో ఏం పెట్టాను నేను? ఆ! డబ్ల్యూ అని పెట్టా. ఓకే. అట్లా. అర్థమవుతుందా? యాహ్! ఓకే.
సో నౌ దీని రియల్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి? ముందు ఇంప్లిమెంటేషన్స్ కంటే ముందు మనం ఆలోచించాల్సింది ఈ బ్రేక్ గురించి. ఈ బ్రేక్ తీసేస్తే పరిస్థితి ఏంటి? సపోజ్ ఇప్పుడు బ్రేక్ తీసేసాను. బ్రేక్ తీసేసిన తర్వాత ఇక్కడ ఏ అనే ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఈ ఏ తోటి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇట్స్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఆల్ఫాబెట్. ఐ లైక్ ఏ బికాజ్ ఇట్స్ అన్ యాపిల్. ఏందో ఏమో 190. ఐ లైక్ బి బికాజ్ బ్యాటింగ్. అదేంది? ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక్కసారి కేస్ మ్యాచ్ అయిన తర్వాత బ్రేక్ లేకపోతే ఏమవుతుందంటే దానికి ఫాలోయింగ్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. టిల్ ఇట్ మీట్స్ ద బ్రేక్. బ్రేక్ వచ్చేదాకా దాని ఫాలోయింగ్ కేసెస్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే. సపోజ్ ఈ కేసు తర్వాత ఇంకొక కేసు ఉందనుకోండి. సో మనం ఇన్ని కేసులో ఇన్ని స్టేట్మెంట్స్ కాకుండా ఊరికే ఎగ్జాంపుల్ కోసం కాబట్టి ఇట్స్ ఏ ఇట్స్ బి ఆర్ డబ్ల్యూ. బ్రేక్ తర్వాత కేస్ బి console.log of it's b. హలో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు నాకు ఇలా ఉందనుకోండి కోడ్. ఓకే. సో నేను ఇన్పుట్ కనుక ఏ ఇచ్చాను అనుకోండి. కేస్ ఏ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెరీ గుడ్. కేస్ ఏతో పాటు డబ్ల్యూ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ కేస్ ఏ తర్వాత బ్రేక్ లేదు. దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఓకే. మరి బి ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా అంటే కాదు. ఎందుకంటే మీకు ఎక్కడ బ్రేక్ అనేది మీకు ఎదురైందో అక్కడ వరకు మీకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి అన్ని కేసులు. ఒక్కసారి బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిందంటే ఆ స్విచ్ కేసు నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. స్విచ్ కేసు స్టాప్ అయిపోతుంది. సో అందుకనే మీకు సేవ్ అండ్ రిఫ్రెష్. ఇక్కడ ఏ ఇచ్చాను కదా. ఏ ఇచ్చినప్పుడు ఏమైంది? ఏ ఎగ్జిక్యూట్ అయింది, డబ్ల్యూ ఎగ్జిక్యూట్ అయింది. యూ గేవ్ ఇట్ ఏ అని ఎందుకు వచ్చింది? ఓ ఇవి కూడా ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయా? సారీ. ఇట్స్ ఏ, ఇట్స్ డబ్ల్యూ. రైట్. బి ఎందుకు ఎగ్జిక్యూట్ కాలేదంటే దానికి ముందు బ్రేక్ వచ్చేసింది. అంటే ఈ ఫ్లోలో బ్రేక్ ఒకటిసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి టాటా బై బై. సపోజ్ ఇక్కడ బ్రేక్ లేకపోయి ఉంటే బి దాకా వచ్చేసి. సపోజ్ ఇప్పుడు నేను డబ్ల్యూ అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు డైరెక్ట్లీ ఇట్ గోస్ టు డబ్ల్యూ. ఫస్ట్ థింగ్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు డబ్ల్యూ. తర్వాత బి కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బి కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. ఓకే. ఇఫ్ యూ అండర్స్టూడ్ దట్, దట్స్ వెరీ గుడ్. సూపర్ అండి. రైట్. నెక్స్ట్ దీని తర్వాత మీకు ఇంకొక ఓకే బ్రేక్ సరే మీకు అర్థమైందనే అనిపిస్తుంది నాకు. ఓకే. బ్రేక్ ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. బాగుంది. ఓకే. నెక్స్ట్ సపోజ్ నేను ఏది ఇవ్వలేదు. నేను ఇచ్చే ఇన్పుట్కి ఏది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏమీ ఎగ్జిక్యూట్ కాకుండా ఇట్లా ఖాళీగా కనపడుతుంది. అలా కాకుండా మనం ఒక డిఫాల్ట్ అని ఒకటి రాసుకోవచ్చు. డిఫాల్ట్ కోలన్ అని చెప్పి ఇక్కడ console.log of please it's a default case. ఇలా. సో
ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను ఆర్ ఇచ్చాను అనుకోండి ఇన్పుట్. ఓకే ప్రెస్ చేస్తే ఇట్స్ ఎ డిఫాల్ట్ కేస్ అని వచ్చింది. అంటే ఇది అట్లీస్ట్ ఇదన్నా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అట్లీస్ట్. దీని తర్వాత బ్రేక్ పెట్టాలా వద్దా అంటే పెట్టొచ్చు, కానీ అవసరం లేదు కదా. ఇంకా దాని కింద ఏమీ లేదు అని అన్నప్పుడు ఇంకా దానికి బ్రేక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి దట్స్ అప్ టు యూ, రైట్. ఇవన్నీ ఇప్పుడు మీరు ఎస్పెషలీ దీంట్లో ఇప్పుడు మన క్లాస్లో చాలా మంచి మంచి ఇంజనీరింగ్ మంచి స్టూడెంట్స్ ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ మీరు ఎక్కడ తప్పు చేసి ఉంటారు అని అంటే, సపోజ్ ఇప్పుడు మీరు స్విచ్ కేసు అర్థమైపోయింది అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అని అంటే, నాకేదో అర్థమైందిలే, నాకు అర్థమైపోయింది, ఒక 2-3 కోడ్లు 2-3 ప్రోగ్రాంలు మనము ప్రాక్టీస్ చేసేస్తే సూపర్, ఇంకా సరిపోతుంది అని అనుకుంటున్నాం మనం. కానీ అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసేదాకా, అంటే మీరు ఎంత డెప్త్గా మీరు దాని మీద టైం స్పెండ్ చేస్తేనే మీకు అంత కమాండ్ వస్తుంది దాని మీద. నాట్ ఓన్లీ ప్రోగ్రామ్స్, మీరు రకరకాల కాంబినేషన్స్ని కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. రకరకాల కాంబినేషన్స్ని ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ వన్ కాంబినేషన్? సపోజ్ give me a minute. సారీ. సో ఇప్పుడు ఈ డిఫాల్ట్ కేస్ని నేను ముందు పెట్టాను అనుకోండి, అంటే ఇప్పుడు ఇక్కడెక్కడో పెట్టేశాను, అప్పుడు పరిస్థితి ఏంటి? డిఫాల్ట్ కేసుని నేను ముందుగానే రాసేసాను అనుకోండి, విల్ ఇట్ బి ఎగ్జిక్యూటెడ్? ఎస్ ఇట్ విల్ బి. ఎస్ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. అది మనల్ని ఇబ్బంది కూడా పెట్టదు, ముందు రాసేస్తే ముందే. ఇప్పుడు ఏ ఇచ్చామనుకోండి, అదొక్కటే ఎగ్జిక్యూట్ అయ్యి వదిలేస్తుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు బ్రేక్ తీసేసి ఏ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏ ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫాల్ట్ కేస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నాట్ యాజ్ అ డిఫాల్ట్ కేస్, బికాస్ ఆ బ్రేక్ మిస్ అయింది కాబట్టి. ఓకే, సపోజ్ ఇప్పుడు బ్రేక్ తీసేసాను అనుకోండి, డిఫాల్ట్ కున్న బ్రేక్ తీసేసాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని కింద ఉన్నది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? సో ఇది మనకున్నటువంటి అప్రోచ్ అనమాట. ఈ డిఫాల్ట్ని మధ్యలో పెట్టుకున్నంత మాత్రాన మీరు భయపడాల్సిన పని లేదు. కాకపోతే మధ్యలో పెట్టుకున్నారు అని అంటే మీరు డెఫినెట్గా బ్రేక్ అనేది యూజ్ చేయాలి. బ్రేక్ అనేది యూజ్ చేయకపోతే ఇబ్బంది పడతారు, అంతే తప్ప దాన్ని మధ్యలో పెట్టుకున్నంత మాత్రాన మనకి ఏ ప్రాబ్లము లేదు. ఓకే, అలా. నెక్స్ట్, I think I have covered most of the scenarios. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు మనం కేసెస్ ఇలా కూడా రాస్తాం, అంటే ఎట్లా రాస్తే ఏమవుతుందో కూడా చూడాలి మీరు. ఈ బ్రేక్ తర్వాత నేను ఏదైనా console.log of హాయ్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇట్స్ నోవేర్. ఇప్పుడు ఇలాంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? నేను ఏ అని కోడ్ ఇవ్వగానే ఇట్స్ ఏ, అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూడండి, సపోజ్ ఇప్పుడు డబ్ల్యూ అని ఇచ్చాను అనుకోండి, డబ్ల్యూ ఎగ్జిక్యూట్ అయింది. మరి నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వనప్పుడు పరిస్థితి ఏంటి? ఇట్స్ డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది. మరి దీని పరిస్థితి ఏంది? అసలు ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో మీరు ఏ కేసు లోపల కూడా మనకి
ఆ కన్సోల్ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ఎనీ పర్టిక్యులర్ కేస్ అండ్ ఇట్ విల్ నెవర్ బీన్ ఎగ్జిక్యూటెడ్. అది మనకి ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాదు. కాబట్టి మీరు ఏ కోడ్ అయినా సరే అట్లీస్ట్ ఒక కేసులోనైనా పెట్టాల్సి ఉంటుంది. ఆ కేసులో పెట్టినప్పుడే అది వర్క్ అవుతుంది. ఇదొక అబ్జర్వేషన్ ఐ హావ్ మెన్షన్. కొన్ని సార్లు మనము కేస్ అని అలా రాసేస్తాం. ఇచ్చినప్పుడు ఇక్కడ యాక్చువల్‌గా మనకు ఒక ఎర్రర్ వస్తుంది. దట్ ఈస్ సింటాక్స్ ఎర్రర్. డైరెక్ట్‌గా కోలన్ అనేది మనము ఇవ్వడానికి లేదు అని. ఓకే. ఈ కేస్ లోపల మనము నంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. తప్పేం లేదు. నంబర్స్ ఇచ్చినా ఆ నంబర్ ఇన్‌పుట్ వచ్చినప్పుడే అది మనకి ఆ కేస్ మ్యాచ్ అవుతుంది. సో, ఈ రకంగా మనం మల్టిపుల్ స్విచ్ అండ్ కేస్ స్టేట్మెంట్స్‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటది. ఒక్కొక్కసారి ఎక్స్ గ్రేటర్ థాన్ 10 అంటారు. అంటే ఒక కండిషన్ పెడతారు. దేంట్లో స్విచ్‌లో. జనరల్‌గా దీనికి మీనింగ్ ఉండదు. ఎక్స్ గ్రేటర్ థాన్ 10 అంటే ఇప్పుడు మనం అక్కడ కంపేర్ చేయబోయేది నంబర్ తోటి కాబట్టి నంబర్‌ని మార్చేస్తున్నాను. సో, ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ థాన్ 10 అని ఇచ్చినప్పుడు నేను 5 అనే ఇన్‌పుట్ ఇచ్చాననుకోండి. ఇక్కడ 5 అనే ఇన్‌పుట్ ఇచ్చాను. ఇచ్చి ఓకే అని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిందిది? డిఫాల్ట్ కేస్‌లోకి వెళ్ళిపోయింది. ఎందుకు అట్లా వెళ్ళింది? దిస్ ఈజ్ ఎక్స్ గ్రేటర్ థాన్ 10 అంటే ఇప్పుడు ఇదేంటి ఎక్స్ గ్రేటర్ థాన్ 10 అనే ఓన్లీ ఆ పార్ట్‌ని మనం ఏమంటాము? యెస్. కరెక్ట్. కండిషన్. కానీ దానికి ఇంకొక పేరు కూడా ఉంది. దట్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. వాట్ ఈస్ దట్? ఓయ్! లాజికల్ ఎక్స్‌ప్రెషన్. Because this is an expression, but it is a logical expression because it is giving us either true or false. మీరు లాజికల్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ స్విచ్ కేసెస్‌లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే అది మ్యాచ్ అయ్యేది. ట్రూ ఆర్ ఫాల్స్ లేవు కాబట్టి మనకి డైరెక్ట్‌గా డిఫాల్ట్‌కి వెళ్ళిపోయింది. సో, ఇక్కడ 0 మ్యాచ్ అవ్వాలి కదా సార్ అనంటే 0 ఈస్ కన్సిడర్డ్ యాస్ ఫాల్స్ కానీ స్విచ్ మ్యాచ్ చేయలేదు దాన్ని. అదే నేను ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చాననుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటి? చూసారా? ఫాల్స్ మ్యాచ్ అయింది ఇక్కడ. హలో. రైట్? సో, ఇది ఈ రకమైన లాజికల్ కాంప్లెక్సిటీ కూడా ఉంటది. ఓకే. సో, మిమ్మల్ని స్విచ్ కేస్‌లోనే విపరీతంగా ఆడుకోవచ్చు నేను. మీరు ఇలాంటివన్నీ ప్రయోగాలు చేయకుండా నాకు లాజిక్ డెవలప్ అవ్వట్లేదు. ఇంక్రీజ్ మై లాజిక్ నో అంటే కుదరదు. అసలు మీకెందుకు లాజిక్ డెవలప్ అవ్వట్లేదు అనంటే అది ఎప్పుడు మీరు చేయలేదు. ఇలా చేస్తే ఏమొస్తుంది? అలా చేస్తే ఏమొస్తుంది? అని ఎప్పుడు మీరు ప్రయత్నం చేయలేదు కాబట్టే మీకు ఈ ప్రాబ్లమ్. రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఆప్షన్స్, రకరకాల సిట్యుయేషన్స్‌ని మనం చేస్తామో, మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటామో, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్విచ్ కేస్ అంటే ఫండమెంటల్ ఫౌండేషన్ అనేది బాగొస్తది. ప్రస్తుతానికి మన ఫౌండేషన్ చాలా బావుంటుంది. రెండోది డిఫరెంట్ సినారియోస్ మనకి అర్థమవుతాయి. దాంతోటి లాజిక్ అనేది మనం ఓన్‌గా బిల్డ్ చేసుకుంటాం. ఓకే. క్లాస్‌కి దాన్నేమంటారు పండగకి, వర్షాకాలానికి వర్షం వచ్చినప్పుడు క్లాస్‌కొచ్చేవాళ్ళు ప్రాక్టీస్ చెయ్యరు. చేయనప్పుడు ఏమవుతది? ఆటోమేటిక్‌గా లాజికల్ డెవలప్ గావు. కొంతమంది చాలా మంచి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి చాలా ఎక్కువ పంచాయతీలుంటాయన్నమాట. పంచాయతీలంటే వాళ్ళు వేరే యాక్టివిటీస్‌లో గూడా ఉంటారు. కోడింగ్ నేర్చుకోవాలనుకున్నోడు కోడింగ్ గురించి ఆలోచించు. సార్ వాడెవడో అసలు చదవనే చదవడు. వాడు మస్తు కోడింగ్ చేసేస్తా ఉంటాడు. ఆడి గురించి నీకెందుకే? నీకేది వర్కౌట్ అవుతుందో నువ్వు ఆలోచించుకో. సో, మీరెక్కువ అంటే నేనెందుకు ఇదంతా చెప్తున్నానంటే, నేను క్లాసులన్నీ చెప్పి ఉపయోగం లేకుండా పోతున్నది అని కొంతమంది స్టూడెంట్స్‌ని చూస్తే అనిపిస్తది. ఐయామ్ జస్ట్ ఫైండింగ్ ఔట్ ఫర్ దెమ్. నేను వాళ్ళ గురించి పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. మీరు రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. ఇలా చేస్తే ఏమొస్తది? అలా చేస్తే ఏమొస్తది? అని కూర్చోవాలి. మీరు అలా ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటే కిటికీలు తెల్లారిపోవాలి. మీ చేరికి బొక్కలు పడాలి. అంటే నేను ప్యూర్ తెలంగాణలో చెప్తే అట్లా చెప్పాలి నేను. అంటే కూర్చుని అట్లా అయిపోవాలన్నమాట. అంత ప్రాక్టీస్, అంత కాంబినేషన్స్ ట్రై చేసి ఎఫర్ట్స్ పెడితే ఆటోమేటిక్‌గా లాజిక్‌లనేవి డెవలప్ అవుతాయి.
మీరు కాంబినేషన్స్ ట్రై చేయకుండా మీరు ఏదైతే కాంబినేషన్స్ చెప్పారో అవే మేము చేసి చూసుకున్నాం సార్, చాలా బాగున్నాయి అంటే కుదరదు. మీరు కూడా మల్టిపుల్ కాంబినేషన్స్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. సో ఇక్కడ ఇది ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చే రిజల్ట్ని బట్టి మన కేసులు అనేవి మ్యాచ్ అవుతాయి, మన కేసెస్ అనేవి మ్యాచ్ అవుతాయి. రైట్, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ రిపీట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది ఎంసెట్ క్వశ్చన్, ఐఐటి క్వశ్చన్ గురించి కాదు నేను అంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ అని అన్నాను, కేసు 0 అని తీసుకున్నాను, కేసు ఇక్కడ 0 అని తీసుకున్నాను. సో ఇది డిఫాల్ట్ వదిలేద్దాం. ఇలా ఉంది. నేను ఇన్పుట్ ఇప్పుడు 0 అని ఇచ్చాను అనుకోండి, ఏ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది? డబ్ల్యూ సార్. మళ్ళీ కేస్ కన్సోల్ స్టేట్మెంట్ ఏంటో చెప్పు. ఇట్స్ డబ్ల్యూ ఐ థింక్. It's A, sir. Yes, sir, because it's written for no WS, sir, because the prompt is a string. చూడండి అమ్మా. రైట్. సో మొత్తానికైతే మీరు ఒక పాయింట్ లో ఉన్నారు. ఇప్పుడు 0 అని ఇచ్చాను అంటే ఎక్స్ లోకి 0 వెళ్తుంది, కానీ స్ట్రింగ్ 0గా వెళ్తుందా, నంబర్ 0 లాగా వెళ్తుందా? String 0. సో ఏమనుకున్నారు? కానీ ఇక్కడ యాక్చువల్ సారీ, నేను ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్ అని పెట్టాను, ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అని పెట్టాను. ఓకే, అవును, అది కూడా మంచి క్వశ్చన్. 0. ఓకే, నేను మళ్ళీ ఆ క్వశ్చన్కి వస్తాను. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 10 ఉన్నప్పుడు కాకుండా ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇచ్చిన 0 అని అంటే మీరు నెంబర్ 0నే ప్రెస్ చేశారు, కానీ ప్రాంప్ట్ ఈ 0ని ఎలా కన్సిడర్ చేస్తుంది? క్యారెక్టర్ గా కన్సిడర్ చేస్తుందా, నెంబర్ గా కన్సిడర్ చేస్తుందా? ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ అంటే ఎక్స్ లో ఉన్నది క్యారెక్టర్ 0. సో కేస్ 0 అనేది ఏంటి? దిస్ ఈజ్ అ నంబర్. ఇక్కడ 0ని డబుల్ కోట్స్ లో ఇవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ అ నంబర్. ఇక్కడ డబుల్ కోట్స్ లో ఇచ్చాను కాబట్టి 0 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ స్ట్రింగ్. అందుకనే మనకి W అనే అవుట్పుట్ వచ్చింది. ఓకే, అయితే ఇంతకుముందు ఎక్స్ గ్రేటర్ దాన్, ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ నౌ. హలో. Yes, sir. Yes, sir. అదే ఇప్పుడు నేను ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అని అన్నప్పుడు అది ఏమైంది? ఎందుకు అది డిఫాల్ట్ కేసులోకి వెళ్ళింది? అది స్టేట్మెంట్ ఫాల్స్ అయింది సార్. ఆ నెంబరు కాదు, స్ట్రింగ్ కాదు. సో అందుకని అది డిఫాల్ట్కి వెళ్ళిపోయింది. అది నెంబర్ కాదు, స్ట్రింగ్ కాదు, అందుకని వెళ్ళిపోయింది అంటారా? మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సార్. ఇప్పుడు అది అక్కడ కండిషన్ ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 10. సో అది చెక్ చేసుకుంటుంది సార్ నెంబర్ లాగా. బట్ అక్కడ కేస్ ఈజ్ 0, 1 కేస్, సెకండ్ కేస్ ఈజ్ స్ట్రింగ్. సార్ అక్కడ స్ట్రింగ్ నెంబర్ ను మీరు కంపేర్ చేస్తున్నారు. సో అది వర్కౌట్ కాదు కదా, అందుకే డిఫాల్ట్ కేసు వచ్చింది. వర్కౌట్ కాదా? వర్కౌట్ కాదు. స్ట్రింగ్ మీరు ప్రాంప్ట్ లో నెంబర్ తీసుకున్నప్పుడు అది స్ట్రింగ్ గా కన్వర్ట్ అవుతుంది కదా సార్, ఇక్కడ ప్లస్ ఇవ్వలేదు కాబట్టి. అప్పుడు స్ట్రింగ్ 0 గ్రేటర్ దాన్ 10 అని కంపేర్ చేస్తున్నారు కదా. సో నేను ఆ విధంగా అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాకే చెప్పాను, ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అనేది ఒక లాజికల్ స్టేట్మెంట్, లాజికల్ ఎక్స్ప్రెషన్. లాజికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే రిజల్ట్ ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అని, ఎక్స్ లో 0 ఉంది, 0 గ్రేటర్ దాన్ 10.
రైట్? ఇప్పుడు అది స్ట్రింగ్ గా కానీ లేకపోతే నెంబర్ గా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ డస్ ఇట్ రిటర్న్? అసలు రిటర్న్ చేసేది ఏంటి? అది రిటర్న్ చేసేది ఏంటి అని అడుగుతున్నాను నేను. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఎస్. సో అది ఫాల్స్ అని రిటర్న్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఇక్కడ కేస్ 0 కానీ కేస్ 0 క్యారెక్టర్ కానీ ఇవి రెండు మ్యాచ్ అవ్వవు కాబట్టే డిఫాల్ట్ లోకి వెళ్ళింది. సపోజ్ ఇక్కడ నేను కేస్ ట్రూ console.log of cricket break, case false console.log of hockey. One second. console.log of hockey అని ఉన్నప్పుడు సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి విషయం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అన్నాను, దీంట్లో 0 ఇచ్చాను. 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 0 అది మీరు కంపారిజన్ అనేది స్ట్రింగ్ కంపారిజన్ అయినా నెంబర్ కంపారిజన్ అయినా ముందు అది ఫాల్స్ ఇస్తుందా ట్రూ ఇస్తుందా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చూసుకోండి. ఓకే, సో మీరు స్ట్రింగ్స్ ని కంపేర్ చేసినప్పుడు, ఒక స్ట్రింగ్ ని ఒక నెంబర్ తో కంపేర్ చేసినప్పుడు అక్కడ స్ట్రింగ్ కంపారిజన్ జరుగుతుంది. ఓకే, సో 0 and 1 కంపేర్ అవుతుంది కాదు కాబట్టి ఫాల్స్. సో ఇట్ గెట్స్ ఇంటూ హాకీ. ఫాల్స్ అనేది స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి హాకీ. అదే నేను ఇప్పుడు ఇక్కడ చూడండి 20 అని ఇచ్చాను. 20 అని ఇచ్చినంత మాత్రాన అది స్ట్రింగే. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, క్రికెట్ అని వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అని అంటే, మీరు ఈ ఆపరేటర్ మీద మీరు కొద్దిగా వర్క్ చేస్తే బాగుండేది. ఈ ఆపరేటర్ని నేను సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఆపరేటర్ని అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది స్విచ్ కేసుల గురించి కాదు, ఆపరేటర్ని మీరు కొద్దిగా లాజికల్గా మాట్లాడి ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఏంటి, ట్రూ, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ట్రూ ఫాల్స్ ఇస్తుంది కాబట్టి, బులియన్ వాల్యూ ఇస్తుంది కాబట్టి ట్రూ ఫాల్స్ లోకి వెళ్తుంది సార్ అని మీరు చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఓకే, అక్కడ మిస్ అయింది మీరు. అది అక్కడ ఏదంటే నెంబర్ కంపారిజన్ జరుగుతుంది, స్ట్రింగ్ కంపారిజన్ జరుగుతుంది, గ్రేటర్ లెస్ అనేదో అనుకుని మీరు ఏదో చేశారు అంతే తప్ప యాక్చువల్గా మీరు చేయాల్సింది చేయలేదు. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఎక్స్ప్రెషన్స్ లో ఓకే, ఇక్కడ కూడా రాసుకోవచ్చు మనం. యాక్చువల్గా ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా. console.log of high greater than ho అని ఇచ్చాను అనుకోండి. ఇవి రెండు స్ట్రింగ్స్ మధ్యలో ఈ గ్రేటర్ దాన్ సింబల్ కూడా పెట్టొచ్చా? పెట్టొచ్చు. పెడితే ఏమొచ్చింది, నాకు ఫాల్స్ అని ఎందుకు వచ్చింది? సపోజ్ నేను హై గ్రేటర్ దాన్ హా అన్నాను అనుకోండి, అప్పుడు ట్రూ వచ్చింది. అసలు ఎందుకు ఇలా వచ్చింది? సురేష్ దీని మీద ఒక ఇది ప్రిపేర్ చెయ్యి, ధృతిమేన్ సరికి చెప్పు ఇన్స్టాక్. ఓకే, సో ఇలా ఎందుకు వచ్చింది? ఇక్కడ హెచ్ కంపారిజన్ జరుగుతుంది, హెచ్ కంపారిజన్ జరుగుతుంది, తర్వాత ఐఓ కంపారిజన్ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది ఇప్పుడు పెద్దది? ఐయా జీరోనా? పెద్దదంటే విచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ వాల్యూ? ఇండెక్స్ ప్రకారం సారీ ఓ, ఎందుకంటే ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎంఎన్ ఓ, ఐ తర్వాత ఓ వచ్చింది కదా, అందుకని ఇది
ఓ పెద్దది అవుతుంది. కానీ ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ ఏంటి, హెచ్ఐ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఓ అన్నాను, ఇది ఫాల్స్ కాబట్టి ఇలా వచ్చింది. హెచ్ఐ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఏ అన్నాను, ఎందుకంటే ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అన్నట్టు, అందుకనే మనకి ఇక్కడ ట్రూ అని వాల్యూ వచ్చింది. ఇది కూడా కంపారిజనే. దీంట్లో మనము ఎలా చేసుకోవచ్చు అని అంటే, దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రింటింగ్ స్ట్రింగ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. Ascending order and descending order. So Dhritiman, please add this also in the assignment. Ascending order and descending order of strings also. Okay, so this is how it works. అందుకనే ఇందాక జరిగిన గోల్ ఏంటంటే, ఇక్కడ స్ట్రింగ్ 0 గానే ఉంది, అంటే క్యారెక్టర్ 0 గానే ఉంది, కాకపోతే క్యారెక్టర్ 0 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అంటే తప్పు. అదే నేను ఇక్కడ X లోపల నేను 2 ఇచ్చాను అనుకోండి, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 10 No. కానీ when it comes to string, yes 2 ఈజ్ గ్రేటర్ దాన్ 10. బా ఏంది సార్ ఇది అంటే, ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రూ ఎగ్జిక్యూట్ అవుతుంది. False execute. One second. Yeah, false execute అయింది. console.log of two greater than 10. Yeah. అదే console.log of 2 greater than 10 false. Okay. సో ఇక్కడ ఇవి రెండు నంబర్స్ అయితే అది వేరే విషయం. యా దట్స్ అ గ్రేట్ థింగ్, యా ఇవి రెండు కనుక స్ట్రింగ్స్ అయితే మనకి ఇక్కడ 2 and 1 కంపారిజన్ అయ్యి మనకి 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి, అంటే ఇక్కడ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా, దీన్ని అట్లా కన్సిడర్ చేయదు. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచే కంపారిజన్ స్టార్ట్ చేస్తుంది. అదే console.log of 2 greater than 10 అని అంటే ఇట్ విల్ స్టార్ట్ కంపేరింగ్ అబౌట్ నంబర్ కంపారిజన్, అందుకనే ఇక్కడ ఫాల్స్ స్టార్ట్ అయింది. అందుకే ఇక్కడ కూడా నేను ఇందాక ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, 2 గ్రేటర్ దాన్ 10 అని అన్నప్పుడు దిస్ గివ్స్ యూ ఫాల్స్, కాబట్టి ఫాల్స్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇంత డీపర్ గా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అదే ఇక్కడ నేను 10 అని కాకుండా 19 ఇచ్చాను అనుకోండి, అప్పుడు క్రికెట్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే 19 and 10 ఆర్ కంపేర్డ్ అండ్ 19 ఈజ్ యాక్చువల్లీ గ్రేటర్ దాన్ 10. సో ఈ రెండిట్లో మనకి ఒక స్ట్రింగ్ ఉన్నప్పుడు కంపారిజన్ వేరే ఉంది, ఒక స్ట్రింగ్ నెంబర్ ఉన్నప్పుడు కంపారిజన్ వేరే ఉంది. అండ్ స్ట్రింగ్ నెంబర్ ఉన్నప్పుడు ఎనీవేస్ యూ నో దట్. console.log of, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఇది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, 100 greater than 90. what does it gives you? True. సో ఇక్కడ టైప్ కాస్టింగ్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఈ కంపారిజన్ చేసుకున్నప్పుడు టెంపరీగా ఈ 100 స్ట్రింగ్ అనేది ఒక నెంబర్ గా మారి ఆ నెంబర్ ని 90 తోటి కంపేర్ చేసి అప్పుడు చూసుకుంటుంది. అదే నేను 100 greater than 90 అని కనుక ఇస్తే ఇట్ గివ్స్ యూ, కమ్ ఆన్ గైస్, ఫాల్స్. ఈ రకంగా మనం టోటల్ కంపారిజన్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యువర్ వాట్ ఈస్ దట్, స్విచ్ కేస్. ఓకే, దీని మీద ఎగ్జాంపుల్ అనేది మనం, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా, ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్గా కావాలన్నా, you can contact us in the given below numbers. Thank you.